అందరికీ షలో. ఈరోజు అనేక మంది క్రైస్తవులు బైబిల్ పట్టుకుంటున్నారు. కానీ బైబిల్‌లో ఉన్న ఒక్కటి కూడా వారు ఆచరించడం లేదు. బైబిల్‌లో ఉన్నది మానేసి లేనిది మనం ఆచరించడం అనేది జరుగుతుంది. అసలు మనం ఎవరిని వెంబడించాలి? కానీ ఈరోజు క్రైస్తవులు అనబడే ప్రతి ఒక్కరు కూడా ఎవరిని వెంబడిస్తున్నారు అనే దాని గురించి మనం ఈ యొక్క గ్రంథం నుంచి కొన్ని విషయాలు మనం చూద్దాం. మలాకీ 1వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం చూద్దాం. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితివందురు. ఏశావు యాకోబునకు అన్నకాడ, అయితే నేను యాకోబును ప్రేమించి తిని. ఇదే ఎలోహిం వాక్కు. ఏశావును ద్వేషించి తిని. అంటే ఇక్కడ ఎలోహిం ఏం చెప్తున్నాడు అంటే, యాకోబును ప్రేమించి తిని, ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేసి తిని అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే ఏశావును ద్వేషించాడు, యాకోబుని ప్రేమించాడు. అయితే ఏశావు సంతానం ఎవరు అంటే రోమీయులు, యాకోబు సంతానం ఎవరు అంటే ఇజ్రాయేలీల 12 గోత్రాల వారు. కానీ ఈరోజు క్రైస్తవులు అందరూ కూడా ఎవరిని ఫాలో అవుతున్నారు అంటే ఏశావు సంతానాన్ని ఫాలో అవుతున్నారు. అంటే వారు రోమీలు. రోమీలు పెట్టిన ఆచారాలు, పండుగలు, పేర్లు ఇవన్నీ కూడా రోమీలకు సంబంధించినటువంటి పద్ధతులు. ఇది రోమన్ కాన్స్టంటైన్ చక్రవర్తి 325 ఆ సమయంలో ఇవన్నీ కూడా ఈ యొక్క క్రైస్తవుల మీద రుద్దడం అనేది జరిగింది. ఎందుకంటే ఎవరు కూడా ఈ యొక్క గ్రంథాన్ని పరిశీలించట్లేదు. ఎందుకంటే అందరూ రీసెర్చ్ చేసేస్తున్నామని చెప్పుకోవడమే తప్ప ఎవరు కూడా ఈ యొక్క గ్రంథంలో ఏముంది, మనం ఈరోజు ఏం చేస్తున్నాం, ఏం ఆచరిస్తున్నాం అనేది ఎవరు కూడా గ్రహించట్లేదు. చదువుకున్న వారు అలాగే ఉన్నారు, చదువు లేని వాళ్ళు అలాగే ఉన్నారు. అలాగే పెద్ద పాస్టర్లు అని చెప్పుకునే వాళ్ళు అలాగే ఉన్నారు, చిన్న పాస్టర్లు కూడా అలాగే ఉన్నారు. కాబట్టి మనం మనుషులను కాదు చూసేది, ఇంకా ఆచార వ్యవహారాలు కూడా మనం చూడకూడదు. అయితే ఈ గ్రంథంలో ఏది ఉంది అదే మనం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు అనేక మంది క్రిస్మస్ పండుగని చేయడం అనేది జరుగుతుంది. ఎందుకు చేస్తున్నారు అంటే యేసుక్రీస్తు పుట్టాడు అంటున్నారు. ఒక్క ఆధారం బైబిల్లో ఉందా అంటే ఎక్కడా లేదు. అయితే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే యేసుక్రీస్తు రోజు మన హృదయాల్లో పుడతాడు అని ఒక సమాధానం చెప్తున్నారు. మరి రోజు మీ హృదయాల్లో పుట్టినప్పుడు రోజు చేసుకోవచ్చు కదా. ఈ డిసెంబర్ 25న ఎందుకు చేసుకుంటున్నారు? 25 చేసేవారు మా చిన్నప్పుడు. కానీ ఇప్పుడు ఈ డిసెంబర్ నెలంతా కూడా క్రిస్మస్ ఏనంట. కాబట్టి ఈ యొక్క గ్రంథంలో లేనిది ఒకటి కలపకూడదు, ఒకటి తీయకూడదు. కాబట్టి లేని పండుగలను ఆచరించడం అనేది తప్పు. ఇవన్నీ కూడా ఆలోచించి పరిశీలించి దీంట్లో ఏది ఉందో అదే మనం చేయాలి. అప్పుడే మనం తండ్రికి దగ్గర అవుతాము.